ఇంకా ఎంతమంది లిస్ట్లో ఉన్నారు నీ హిట్ లిస్ట్లో? ఇంకా ఎంతమందితో? ఇంక ఇది ఇప్పుడు ఈ రోజు ఇతను ఇక్కడ తీసుకురాకపోతే, సురేష్ రవి ఇక్కడికి రాకపోతే కనుక ఇంకా ఎంతమంది ఉండేవారు? ఇప్పటికైనా నీ 35 నెంబర్ నిజమేనా? ఖచ్చితంగా అమ్మాయి ఫేస్ రివీల్ చేయాలి, డైరెక్టర్ గారితో మాట్లాడాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ పోనా దానికైనా ఆల్టర్నేట్. ఈ అమ్మాయి ఫలానా అని తెలియకపోతే ఏదో తేరగా దొరుకుతున్నారు ఆడపిల్లలు అని చెప్పి ఎవరికాడు కమిట్ అవుతున్నారు, ఫ్రీగా వచ్చింది కదా అని. అమ్మాయి ఇస్తున్న ఆఫర్ ఎలా ఉందో చూసారా? అవతల వ్యక్తి ఎగ్జాంపుల్ అండి మనకి. ఏ రకంగా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అనగానే తేరగా వచ్చింది కదా అన్నట్టు ఆడేదో గిఫ్ట్ ఇస్తున్నాడు, వాడుకుంటున్నాడు. జీవితమే పోతుందని ఆ సెకండ్ కాళ్ళకి తెలియట్లా. ఈ అమ్మాయి వచ్చి ఆ రూమ్ లోకి వచ్చి నాకు కాండం అక్కర్లేదు అన్నప్పుడు ఆడపిల్లలు ముందుగా ఉంటారు జాగ్రత్తలు తీసుకోవటానికి. ఎందుకంటే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి కాదు కానీ ప్రెగ్నెన్సీ రాకుండా ఈ అమ్మాయి అది కూడా లెక్క చేయకుండా ఈ అమ్మాయి ఎవరే నువ్వు కాండం లేకుండానే నన్ను నాతో కలవాలి అంటే నీకు హింట్ రావాలి. నాకు ఆ మూమెంట్ లో ఏం అదే మగాన్ని అన్నావు ఇందాక, అడిగిందా ఇప్పుడు మనకు అంతే కదా, మనం వైబ్రేషన్ 5th గేర్ లో వెళ్తుంది. అప్పుడు ఇవన్నీ కనిపించవు. అప్పుడు అయ్యిందా ఇప్పుడు ట్రీట్మెంట్లు తీసుకుంటుంటే? నా జీవితమే పాడు చేశారు మేడం వాళ్ళు. అమ్మా నీ జీవితం పాడు చేసింది ఒక వ్యక్తి. సమాజంలో అందరూ 100% పర్ఫెక్ట్ గా ఉండరు. క్రిమినల్స్ ఉంటారు, చీటర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. నీ భర్త అట్లాంటి వాడు అనుకుందాం, నువ్వు అలాగే తయారవుతావా? ఇంతమందిని మోసం చేస్తావా? 35 మంది అంటే నాన్న ఆగమ్మా, ఇక్కడ కొట్టాను కదా, ఇక్కడ ఆగండి. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారంటే అక్కడ ఏం చేశారు? రెండోకి జాగ్రత్తలు తీసుకోవాల్సినప్పుడు ఏం చేశారు? ఆడపిల్ల మీద, ప్రెగ్నెంట్ ఆడపిల్ల మీద చేతులు వేస్తున్నారు. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. అయినా కానీ ఇక్కడ మా సమక్షంలో అమ్మాయి మీద ఇక్కడ కొట్టేదానికి హక్కు లేదు మీకు. వ్యత్యాసాలు వేస్తున్నారా ఏంటి? చేసి ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పనులన్నీ చేసేసుకొని ఇక్కడ సమాధానం అడిగేటప్పుడు మీకు పౌరుషాలు వచ్చినాయా? ఇలా బిహేవ్ చేస్తున్నారని పిల్ల అట్ట తయారైంది. ఏం సమాధానం చెప్తావు ఇప్పుడు ఆ పిల్లకి? నీకు అసలు హక్కే లేదు. నువ్వేంటంటే నీ సుఖం గురించి ముందు జాగ్రత్తలు లేకుండా అమ్మాయి చెప్పిందల్లా పాట పాడి నువ్వు ముందుకెళ్ళావు. అతనికి ఉంది హక్కు. ఈ పిల్లడు మాట్లాడచ్చు, నువ్వెవరో మాట్లాడతాకి? ఒళ్ళు కొవ్వెక్కి చేసుకున్న పనికి తేరగా ఒక ఆడపిల్ల వస్తుందంటే ఇలాగే ఉంటాయి రిజల్ట్స్. ఒక అమ్మాయితో అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు ఆలోచించుకోరా? మళ్ళీ మీరు వేరే పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితాలు నాశనాలు. అమ్మా భవాని ఇక్కడ చూడు, ఒకటి నువ్వు ఒక బాధితురాలు, నువ్వు ఒక ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వ్యక్తి కాబట్టి నీ మీద మాకు ఒక జాలి ఉంది. రెండోది నువ్వు ప్రెగ్నెంట్, అది కూడా మాకు బాధ ఉంది. మూడోది ఏంటంటే ఒక మగాడు ఎవడైతే కనుక నీకు చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీకు ఇది అంటించాడో వాడు ఇక్కడ లేడు. కానీ వాడి మీద ఉండేటటువంటి కసి కోపంతో నువ్వు ఒక డిప్రెషన్లోకి వెళ్ళి ఒక భయంకరమైనటువంటి మనోవేదనలోకి వెళ్ళి ఇంత అరాచకానికి నువ్వు ఒడిగట్టావు. ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఇక్కడ లైట్లు వేసి ఇంకొక పరువు తీసేటటువంటి అంశం కాదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక ఆలోచన వచ్చిందా నువ్వు ఎందుకు ఇలా వెళ్ళావు అనేది? నువ్వు చేసినటువంటిది పాపం పని అనేటువంటిది ఇప్పటికైనా అర్థమైందా? నీ నేరం అంగీకరిస్తావా? ఒక్క మగాడు చేసినటువంటి తప్పు వల్ల మొత్తం జాతినే అవమానిస్తూ మొత్తం అందరూ ఇంతే అని చెప్పి ఎంతమందిని అయితే అంతమందికి నేను లేపుకుని వెళ్ళిపోతానంటే దీన్ని ఏమంటారమ్మా? టెర్రరిజం అంటారు. దీన్ని టెర్రరిజం అంటారు. అంటే మగజాతినే లేపేస్తావా? మీ నాన్న మొగాడు కాదా? నీకున్న తమ్ముడు మొగాడు కాదా? మీ అన్నయ్య మొగాడు కాదా? మగజాతిని అంతా ఏలెత్తి చూపెడుతున్నారు మీరు? వెనకాల ఫ్యామిలీ లేదు కదా అని ఒళ్ళు కొవ్వెక్కి చేస్తుంది. కోపలు పగల కొట్టేవాళ్ళు లేక కక్ష కడుతుంది. అంటే ఎవరి మీద కక్ష కడతావు? తీసుకెళ్లి జైల్లో పడేస్తాను. ఇప్పుడు ఏ రకంగా జైలు పడాలి నీ మీద? ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్, వాళ్ళిద్దరికి ఇచ్చావు. వీళ్ళిద్దరితో పాటు ఇంకో 33 మందో ఇంకో 50 మందో, కరెక్ట్ లెక్క ఇప్పటికీ తేలిందో లేదో నాకు తెలీదు. నువ్వు పుట్టబోయే బిడ్డకు కూడా ఇప్పుడు టెస్ట్ చేయాలి. పుట్టబోయే బిడ్డకు కూడా ఇది కన్సీవ్ అవ్వబోయే బిడ్డకు కూడా వస్తుంది. ఆడు మగాడైతే మగాడైనా ఆడైనా వాళ్ళేం పాపం చేశారని నీకు ఆ మాత్రం జ్ఞానం లేదు. ఇప్పుడు మగజాతి మీద కక్ష కట్టావు, అది సెకండరీ విషయం. పిల్లలు ఎందుకు, ప్రెగ్నెన్సీ ఎందుకు, ఏం చేద్దామని? ఇది ఉమెన్స్ వాళ్ళని పిలవాలండి, ఉమెన్స్ వెల్ఫేర్ వాళ్ళని పిలవాలి ఈ అమ్మాయి విషయంలో. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు. ఇన్ కేసు ఇప్పుడు ఈ అమ్మాయి అంటే ఏ హాస్టల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇతను ప్రొటెక్ట్ చేస్తాం సరే, అమ్మాయికి కౌన్సిలింగ్ అవసరం. నెక్స్ట్ కొంత కేసులు రిజిస్టర్ అవుతాయి. ఇవన్నీ ఎవరెవరు ఏంటని ట్రీట్మెంట్లు నడిపించాలి కదా. చాలా పెద్ద ఇష్యూ ఇది సార్. ఇది కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే ఎక్కువ బాధపడేది రాజు గురించి మేడం. ఎందుకంటే ఇక్కడ అతను ఏ పాపం ఎరగడు. ఒకటి సిన్సియర్గా వచ్చాడు, ఒక అనాథ అమ్మాయి అని చెప్పుకుంది, అరే ఈ అమ్మాయి నష్టపోతుంది అనేటటువంటి బాధతో ఒక ఆడపిల్లని కాపాడదాం అనేటటువంటి పెద్ద మనసుతో అతను ముందుకొచ్చి ఈ అమ్మాయిని చేసుకున్నందుకు ఏ తప్పు ఎరగనటువంటి అబ్బాయికి ఎంత భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చింది. హీఈస్ ఆల్సో పాజిటివ్, రాజు కూడా పాజిటివ్. మొదటి స్టార్టింగ్లో ఏంటంటే సిగ్గుపట్టడం ఇంకో ఆలోచన వల్ల అతను బయటకు చెప్పుకోలేదు. కానీ
ఇంకో ముఖ్యంగా ఈ ఎపిసోడ్ ద్వారా ఏంటంటే మేడం, మనం ప్రత్యేకంగా చూసే ప్రేక్షకులకి ఎవరికన్నా ఇది అవమానకరంగా అనిపించచ్చేమో కానీ, మనం ఇక్కడ హెచ్ఐవి అనేటటువంటి జబ్బుని వేలెత్తి చూపెట్టట్లేదు, దాన్ని స్టిగ్మా కింద చూడట్లేదు, దాన్ని తప్పుగా ప్రవర్తించట్లేదు, అలా జబ్బు బారిన పడినటువంటి వాళ్ళని తక్కువ చేసి చూపెట్టి మాట్లాడేటటువంటి ఉద్దేశం కాదండి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ ఒక నేరారోపణ జరుగుతుంది, ఒక భయంకరమైనటువంటి కక్ష సాధింపు చర్య జరుగుతుంది. సో ఈ క్రమంలో ఏంటంటే ఈ అమ్మాయి ఎంతమందికి ఇది ఇచ్చింది, ఎంతమంది ఈ అమ్మాయి ద్వారా బాధపడుతున్నారు, ఎంతమంది బాధితులు ఉన్నాయి, ఎంతమందికి ఈరోజు ప్రాణహాని ఉంది, అందులో ఎంతమంది పాజిటివ్ అని తెలుసుకున్నారు, అందులో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనే ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అనేటటువంటి చేయడం చాలా ఇంపార్టెంట్. మనం కరోనా టైంలో తెలుసు కదా, కాంటాక్ట్ ట్రేసింగ్ చేసేవాళ్ళం. ఒకరికి ఉండుంటే కనుక కుటుంబంలో ఉండేటటువంటి 20-30 మందికి కూడా మనం ఎంతమంది ఉంటే అంతమందికి టెస్ట్ చేసేవాళ్ళం. ఆ క్రమంలో ఏంటంటే ఈరోజు హెచ్ఐవి అనేటటువంటి పదం మనం పదే పదే వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఈ అమ్మాయి హెచ్ఐవి బాధితురాలు అయినా కూడా ఈ అమ్మాయిని నిలదీసి ఖండించి వేలెత్తి చూపెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఉండే జబ్బు గురించి మనకు బాధ కలిగినా కూడా ఈరోజు ఈ అమ్మాయి అందరికీ పంచిచ్చేటటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది నేరం. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఇలా మాట్లాడవలసి వస్తుంది. రాజు ఎందుకు బాధితుడు, అసలైనటువంటి బాధితుడు అంటున్నానంటే, తెలిసిన తర్వాత ఇంత అన్యాయంగా అన్ని వార్తలు విని అన్ని వాయిస్ మెసేజ్లు విన్న తర్వాత ఒక మగాడే నా భార్యతో ఉన్నాడు, గతంలో ఉన్నాడు అనుకున్న తట్టుకోలేనటువంటి ఈ ప్రపంచంలో లైవ్లో కూడా ఇంతమంది రన్నింగ్లో ఉన్నారా అనేటటువంటి వార్తను విన్నా కూడా కేవలం ఈ అమ్మాయి కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్ ప్లస్ హెచ్ఐవి పాజిటివ్ అనేటటువంటి జాలి దయతో ఇతను ఇంత కనికరంగా వ్యవహరిస్తుంటే ఇటువైపు కూర్చున్నటువంటి భవానీకి, అరే ఒక మగాడు ఎవడో నాకు అంటించి ఇంత విధ్వంసం సృష్టించాడు నా జీవితంలో, వాడు చచ్చిపోయాడు, నన్ను అనాథం చేశాడు, ప్లస్ అవతల వాళ్ళ చేత నాకు వేలెత్తి చూపెట్టాడు, మరి వీడు కూడా మగాడే కదా, ఇక్కడ నా ఎదురుగుంట కూర్చున్నటువంటి భర్త కూడా మగాడే కదా, నేను అతనికి నాకు హెచ్ఐవి ఉన్నదనేది కాకుండా అతనికి కూడా హెచ్ఐవి అనేది ఇచ్చి ప్లస్ ఎవరితోనో కడుపు చేయించుకుని నేను ఇక్కడ కూర్చున్నాను, మరి ఇంత మగాడికి ఇంత జాలి దయ ఉన్నాయి కదా, ఇంత కనికరం ఉంది కదా, మరి ఇతనికి నేను అనవసరంగా ఇచ్చాను కదా అనేటటువంటి ఆలోచన కూడా ఈ అమ్మాయి లేకపోవటం అనేటటువంటిది ఒక్క రాజునొక్కడినే చూసి ఈ అమ్మాయి ఈరోజు కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది, ఈ అమ్మాయి కనువిప్పు కలిగింది, ఈ అమ్మాయి మారిపోయింది అనేటటువంటి ఆలోచన మనకు రావచ్చు. అక్కడ ఆగలేదే, రాజుకి ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూ అయింది. ఈ ఫోన్లో ఉన్నటువంటి 20-30 మందో ప్లస్ ఎంతో మందికో ఇచ్చింది. అంటే ఏంటంటే ఇక్కడ నిజంగా మగజాతి మీద తనకు ఒక ఏవగింపు, మగాళ్ళందరూ కూడా ఇలా మోసం చేసి ఆడవాళ్ళని ఇలా వాడుకుని నన్ను ఈరోజు బలిపశువు చేశారు, నా జీవితమే లేకుండా చేశారు అనేటటువంటి ఆలోచన వల్ల ఈ అమ్మాయి ఇంత ఒరిగెట్టిందా, లేదంటే నిజంగా ఈ అమ్మాయికి మొదటి నుంచి మానసిక సమస్య ఉందా, లేదంటే ఆ చనిపోయినటువంటి భర్త దగ్గర నుంచి ఈ అమ్మాయికి వచ్చిందా, ఈ అమ్మాయి దగ్గర నుంచి ఆ భర్తకి వెళ్ళిందా అనేటటువంటి ప్రశ్న నాకు ఈరోజు వస్తుంది మేడం. ఎందుకంటే కనుక ఇక్కడ రాజు గురించి అసలు ఎక్కడ కూడా బాధ లేదు అమ్మాయికి, నేను అన్యాయం అయిపోయాను, నేను మోసపోయాను, నా మొగుడు నన్ను అనాథ చేశాడు కాబట్టి మగజాతి మీద నాకు కోపం వచ్చి అందరికీ నేను ఇది చేస్తున్నాను అంటే కనుక, అరే ఒక అమాయకుడైనటువంటి వ్యక్తి నువ్వు అనాథగా ఉన్నావు అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టి నీకు కావాల్సినటువంటి ఉద్యోగం కూడా మానిపించేసి బయటకు పంపిస్తే నువ్వు అలసిపోతావు అనేటటువంటి ఉద్దేశంతో నీకు సర్వ సదుపాయాలు, నీకు అనాథైనటువంటి నీకు ఇప్పుడుకొచ్చి నీ జీవితంలో చూడనటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినటువంటి వ్యక్తికి నువ్వు బహుమానంగా ఇచ్చింది హెచ్ఐవి. అది తెలిసిన తర్వాత అతను ఏంటంటే చాచిపెట్టి 2 లెంపకాయలు కొట్టి మెడపట్టుకుని బయటకు గెంటకుండా నిన్ను కాపాడుతూనే ఉన్నాడు, నీ ప్రెగ్నెన్సీని కాపాడుతూనే ఉన్నాడు, నీ జబ్బుని కాపాడుతూనే ఉన్నాడు, నీకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు. వాడు మగాడు కాదా? ఎవడైతే కనుక నీకు ఇది ఇచ్చాడో వాడే మగాడా? వాడు నీకు ఇచ్చాడో నువ్వు వాడికి ఇచ్చావా? ఎలా నమ్మేది ఇదంతా? ఇంత కనికరం లేకుండా ఇంత భయంకరంగా వ్యవహరిస్తున్న నువ్వు ఇదంతా ఒక కట్టుకదేమో, నీకేదన్నా మానసికమైనటువంటి ఒక ఇబ్బంది ఏదన్నా ఉందేమో, ఆ కసి కోపంతో మగవాళ్ళందరికీ అంటించుకుంటూ పోతున్నామేమో, అసలు నీ మానసిక స్టెబిలిటీ ఏంటి అనేటటువంటిది ఈరోజు ఆలోచించవలసినటువంటి అంశం. సురేష్ గురించి పెద్ద చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నీలాంటి మగవాళ్ళకి ఏంటంటే నువ్వు ఒక ఎగ్జాంపుల్. ఈరోజు అఫ్కోర్స్ నీకు కూడా నువ్వు దానికి బాధితుడైనా కూడా నువ్వు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఆ ట్రీట్మెంట్ వాడితే కనుక ఈ రోజుల్లో ఉండేటటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల చాలా అడ్వాన్స్డ్ వచ్చినాయి. ఏఆర్వి థెరపీ, యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేటటువంటిది చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ఎలాగైతే కనుక మనకి షుగర్కి, డయాబెటీస్కి మనం ఈ రోజుల్లో మందులు వాడుతున్నామో, ఎలాగైతే ఒక షుగర్ బారినటువంటి వ్యక్తికి ఎలాగైతే కనుక ఆ మందులు కరెక్ట్గా ఉండి పచ్చం గిచ్చం ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళ జీవితం అనేది ఒక స్టేబుల్గా ఉంటుందో, హెచ్ఐవి బారిన పడినటువంటి వాళ్ళకి కూడా ఈరోజు వచ్చేటటువంటి ట్రీట్మెంట్ కూడా అంత ఆధునికంగా ఉంది, అంత మంచి ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి అది తూచా తప్పకుండా ట్రీట్మెంట్ వాడుతూ దానికి సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్, CD4 కౌంట్ అనేటటువంటి బ్లడ్ టెస్ట్ క్రమం తప్పకుండా, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఫ్రీ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఉంది కాబట్టి నువ్వు భయపడవలసిన
భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ నీ ద్వారా చాలామంది మగవాళ్ళకి అర్థం కావాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒక ఆడపిల్ల వచ్చింది, ఆ అమ్మాయి పేరు తెలీదు, ఓకే ఆఫీస్లో ప్రైవేట్గా ఉంది, ఆ అమ్మాయి నన్ను పిలిచింది కదా దొరికిందే ఛాన్స్ అని చెప్పి నాకు కావాల్సినటువంటి వాంఛ తీర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో హోటల్ బుక్ చేసేయటం, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవటం, జాగ్రత్త తీసుకుందాం నువ్వు అడిగినా కూడా ఆ అమ్మాయి వద్దు అన్నప్పుడే నువ్వు అక్కడ అయిపోవాలి. ఎందుకు నువ్వు వద్దు అంటున్నావు? ఆడపిల్లగా నువ్వు భయపడాలి కదా. ఏది ఇలాంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది కాకుండానే ఒక బ్యాచులర్గా ఉన్న ఆడపిల్ల రేపొద్దున ప్రెగ్నెంట్ అవుతే కనుక ఏంటి ప్రాబ్లం అనే భయం ఆ అమ్మాయికి ఉండాలి కదా. బేసిక్ క్వశ్చన్స్, దీనికి ఏం పెద్ద నాలెడ్జ్ ఉద్యోగం చదువు అక్కర్లేదు. అయినా కానీ ఆ అమ్మాయి అలా అన్నా కూడా నీ కార్యక్రమంలో నువ్వు ముందుకెళ్ళిపోయావు, కోరి ఇంత కష్టాన్ని కొని తెచ్చుకున్నావు, అయినా కానీ భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇందాక నేను చెప్పినటువంటి ట్రీట్మెంట్ ఆ వసతులు కూడా ఫ్రీగా హాస్పిటల్స్లో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి హెల్ప్ నువ్వు తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది దుర్గా భవాని యొక్క సైకాలజీ మేడం. ఇదేంటంటే దీన్ని ఏమంటాం అంటే కనుక టిపికల్గా సైకోపాత్ సైకాలజీ అంటాం. అంటే ఎక్కడో కూడా ఏదో జీవితంలో ఒక జరగకూడనటువంటి సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని కళ్ళెదురుగుంటా నిలబడేటటువంటి వాళ్ళందరినీ కూడా ఆ వ్యక్తితో ఊహించుకోవటం. ఆ వ్యక్తి ఏదైతే చేశాడో, ఎందుకంటే కనుక అతను ఎదురుగా ఉంటే కనుక ఈ అమ్మాయి అతన్ని కొట్టి చంపేదేమో, కానీ అతను చనిపోయాడు, అతని వ్యాధి వల్ల చనిపోయాడు, ఈ అమ్మాయి కక్ష సాధింపు వల్ల చనిపోలేదు. సో ఈ అమ్మాయి లోపల ఇంకా ఆ కక్ష అనేది రగిలిపోతుంది, ఆ బాధ అనేది రగిలిపోతుంది, ఆ కోపం అనేది రగిలిపోతుంది. ఆ కోపానికి అంతం ఎక్కడ అనేది ఈరోజు మనం మాట్లాడిన తర్వాత అది ఇక్కడ చల్లబడిందా అనేది నాకు ఇప్పటికీ డౌటే. ఎందుకంటే కనుక వాదించి మేడం ఫోన్ తీసుకొచ్చి నీ కాంటాక్ట్స్ ఏమనగానే కాళ్ళ మీద పడి అది కాదు మేడం నిజం వాస్తవం ఇది, నా మొగుడి దగ్గర నుంచి వచ్చిందని చెప్పి అసలైనటువంటి కథ వచ్చింది. లేదంటే ఈ కథ ఎప్పటికీ రాదు, ఆ ఫోన్ లేకపోతే ఈ కథ ఎప్పటికీ రాదు. సో ఇప్పటికీ కూడా ఈ అమ్మాయి ఉన్న మానసిక పరిస్థితి అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి మానసిక పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చడానికి బహుశా పోలీస్ స్టేషన్లు పనిష్మెంట్లు అంటే కనుక అది వేరే విషయం. ఎందుకంటే కనుక ఈరోజు ఈ అమ్మాయి ఆల్రెడీ హెచ్ఐవి బారిన పడింది, కడుపులో బెడ్ ఉన్నాడు, ఆ బెడ్ కూడా రానున్న రోజుల్లో హెచ్ఐవి బారిన పడతాడో లేదో అనేది మనకు కూడా తెలియదు. అంటే ఇటువంటి విధంగా నలుగురిని ఈ విధంగా హింస పెట్టి చంపేసేయాలి అనేటటువంటి ఆలోచన, అందరికీ ఫ్రీగా ఇలాగా ఈ జబ్బు ఇచ్చేయాలనేటటువంటి ఆలోచనలో ఉండేటటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రాణాల మీద కూడా అంత విలువ ఉండదు. అంటే ఏంటంటే వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అయిపోయారు, నేను ఈరోజు కాకపోతే రేపైనా చచ్చిపోతాను, ఈ వ్యాధి వల్ల చనిపోతాను, సమాజం నన్ను వెలివేసింది, నాకు కనికరం లేదు, ఏమీ లేదు, రేపు ఎప్పుడైనా నేను చచ్చిపోవడానికి రెడీ అయినటువంటి వాళ్ళే ఇటువంటి క్రమాల్లో పాటిస్తూ ఉంటారు. ప్రధానంగా ఇటువంటి అమ్మాయిలకు కావాల్సింది ఏంటంటే శిక్ష పరంగా ఎటువంటి శిక్ష పడుతుంది అనేది లాయర్ మేడం చెప్తారు. కానీ ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ అమ్మాయి జీవితాంతం శిక్ష కొన్ని సంవత్సరాలు పడవచ్చు, ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి విడుదల అవ్వచ్చు. ఆ అమ్మాయి లోపల ఉండేటటువంటి వ్యాధి విడుదలవ్వదు, ఆ వ్యాధి ఎప్పటికీ ఉంటుంది. మానసిక పరమైనటువంటి పరివర్తన అనేటటువంటిది ఇలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆ పరివర్తన రాకపోతే కనుక అంతా చల్లబడిన తర్వాత, శిక్ష పడిన తర్వాత, అంతా అయిపోయిందని మనం అనుకున్న తర్వాత, బిడ్డను అమ్మాయికి అనేసిన తర్వాత మళ్ళీ ఈ పాత ఆలోచనలు వచ్చి ఈ మగవాళ్ళు బహుశా ఏ తప్పు చేయనటువంటి మగవాళ్ళు కనిపించవచ్చు, ఈ అమ్మాయిని మళ్ళీ అన్యాయం చేసి మోసం చేసేటటువంటి మగవాళ్ళు కనిపించవచ్చు, మళ్ళీ కసి రెగచ్చు, మళ్ళీ మొదలు పెట్టచ్చు, మళ్ళీ అందరినీ ఇలా ఫ్రీగా అందరికీ ఈ జబ్బు ఇచ్చేటటువంటి ప్రయత్నంలో ముందుకెళ్ళచ్చు. సో ఇక్కడ ఏంటంటే చాలా క్రిటికల్ కేసు అనమాట. ఈ అమ్మాయి యొక్క సిచ్యువేషన్ చాలా క్రిటికల్ కేసు. అంటే ఇదేదో ఒక మానసిక పరమైనటువంటి సమస్యగా నేను దీన్ని పక్కన తుడిచేయట్లేదు, కానీ ఏంటంటే ఇటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా మనం కూర్చోపెట్టి ఒక కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ అనేటటువంటిది కూడా ఏర్పడిస్తే కనుక ఈ తతంగం ఏదైతే ఉందో ఎడతెరప లేకుండా కంటిన్యూ అయ్యేటటువంటి ఈ తతంగానికి ఒక విధంగా బ్రేకులు పడతాయి, ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం మనం అవుతాం. దీంతోపాటు ఏంటంటే ముఖ్యంగా ఇందాక నేను లాయర్ మేడంతో మీతో డిస్కస్ చేస్తున్నట్టుగా ఈ కాంటాక్ట్ ట్రేసింగ్లో ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని కూర్చోపెట్టి మొత్తం కాంటాక్ట్స్ నెంబర్స్ అన్నీ ట్రేస్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి, ఎందుకంటే కేవలం వాళ్ళు టెస్ట్ చేయించుకున్న వాళ్ళే ఈ వాయిస్ మెసేజెస్ పెట్టి ఇదేంటి ఇంత అన్యాయం చేసావు అంటే వాళ్ళకి ఏదో ఒక కాఫ్ రంపో లేదంటే ఇంకో విధమైనటువంటి ఏదైనా లక్షణాలు కనిపించినప్పుడు టెస్ట్ చేస్తే డాక్టర్స్ డౌట్ వచ్చి బహుశా హెచ్ఐవి ట్రేసింగ్ టెస్ట్ చేసి ఉంటారు, దాని ద్వారా తెలిసి ఉంటుంది. ఆ టెస్టింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఈ అమ్మాయి లిస్టులో ఉన్నటువంటి ఆ 35 అని తను చెప్తుంది, దానికి మించున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహుశా ఏంటంటే వాళ్ళకి ఇంకా లక్షణాలు కనిపించకపోవచ్చు. సో వాళ్ళు టెస్టింగ్ వరకు వెళ్ళకపోయి ఉండొచ్చు, తద్వారా వాళ్ళు ఈ వాయిస్ మెసేజ్ పెట్టి ఉండకపోవచ్చు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళని కూడా మనం పట్టుకుని వాళ్ళకు కూడా టెస్ట్ చేయించేటటువంటి విధంగా మనం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ పరంగా ముందుకు పట్టుకెళ్తే కనుక మనం అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం.